మొక్కని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు? మొక్కని కాదు, ఒక అంటే కుక్క పిల్లని జాజువులు కూడా ఉన్నారు, కుక్కను వదిలే, కానీ ఒక మేకని జాజువులు ఉన్నారు. దానికి మేత మేపాలిగా, దానికి నీళ్ళు పెట్టాలిగా. అర్థమవుతుందా? ఒక మొక్కని ఎలాగ చూసుకుంటున్నామో, ఒక మేకని ఎలా చూసుకుంటున్నామో, ఆ రెండింటికంటే పిల్లల్ని 100 రెట్లు 1000 రెట్లు జాగ్రత్తగా మీరు చూసుకుంటే మీ పిల్లలు మీకు శాపం అవుతారా, అనుగ్రహం ఎలా అవుతారు, వరం అవుతారా? ఎలా మారుతారు మీ పిల్లలు? మనం ఏ వాతావరణంలో పెరిగితే ఆ వాతావరణ ప్రభావం మన మీద ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి మీరు సంపాదన వ్యామోహంలో పడి పిల్లల్ని పట్టించుకోకపోతే పిల్లలు రేపు మీకు శాపమై కూర్చుంటారు. ఆ పిల్ల ఇక బర్త్డే ఇంటర్ అయిపోయింది కదా, 18 సంవత్సరాలు నిండి కదా, చెప్తుంది 4 గంటల ఇంటికి లేటుగా వచ్చింది, మీ గుండెలు గబీలమన్నాయి. తీరా చూస్తే ఎక్కడుందయా అంటే ఎవరితోనో వెళ్ళిపోయింది, మీ పరువంతా మంట కలిసిపోయింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు వచ్చిందా ఈ నిర్ణయం? మొదటి నుంచి పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఎలా చదివించాలి, దేవుడి భయం ఎలా నేర్పాలి అనేది తల్లి దగ్గర నుంచి ఆ పిల్లకి అందితే 90% 80% వాళ్ళు దారి తప్పే అవకాశం ఉందా? ఇప్పుడు పొరపాటు పిల్లదా, పిల్లల్ని పెంచిన తల్లిదండ్రులదా?